రాష్ట్రంలోని అంటే బయట వినిపిస్తుంది ఒకటి అడుగుతానండి. యాక్చువల్‌గా అమరావతి పూర్తి కాకపోవడానికి కారణం కూడా చంద్రబాబు గారే అని కొంతమంది అంటూ ఉంటారు. ఇదే అంటే నేను అది ఇప్పుడు ఎలా అంటే అదే నా డౌట్ అడుగుతున్నాను. మీరు మీ క్లారిటీ ఇద్దురు గాని. అంటే చంద్రబాబు గారు ఆ రోజే వచ్చారా శాశ్వత ప్రాతిపదికన అంటే ఐదే అవన్నీ చేసేసి ఉంటే అమరావతి అనే దాన్ని ఒక బిల్లో జీవోలో వాటిలో పెట్టేసి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ చేత ఒక అఫీషియల్ గా ఇది చేసి ఉంటే ఎలాంటి ఇష్యూ వచ్చేది కాదు. ఇవన్నీ స్టేట్ నెక్స్ట్ వచ్చే స్టేట్ గవర్నమెంట్ కి ఇలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉండేది కాదు అని అంటున్నారు. ఇవన్నీ మీకు జగన్ రెడ్డి ఉంటే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు ఏ రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఎక్కడా కూడా ఇది కాదు. ఇది అమరావతి న్యూ స్టేట్ న్యూ క్యాపిటల్కి మనం ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు దానికి ఒక ప్రాపర్ ప్లాన్ అంటూ ఉంటే ఈ స్టేట్ క్యాపిటల్ ఏదో మన స్టేట్కి సంబంధించి కాదు, వరల్డ్లో కూడా ఒక బెస్ట్ సెంటర్ అవ్వాలి. న్యూ సిటీస్ అదర్ కంట్రీస్లో ఏ రకంగా కొత్త క్యాపిటల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏటిపైన ఫోకస్ చేశారో న్యూ సిటీస్. ఇప్పుడు ఈరోజు చైనా తీసుకుంటే బీజింగ్, షాంఘై మెయిన్ నగరాలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఒక గ్వాంగ్జో అనేటువంటిది ఒక పెద్ద సెంటర్ అయింది. ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చర్స్ అట్లాగే ఫర్నిచర్ కానీ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నిటికీ రెండో సిటీ అయిపోయి థర్డ్ సిటీ ఇన్ చైనా. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఈరోజు ఢిల్లీ క్యాపిటల్ అయినా ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ అయినట్టుగా వైజాగ్కి మన ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇది ఎప్పుడు కంబైన్డ్ స్టేట్లో. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక్కడ లాజిస్టిక్స్ హబ్ ఇది, ఫైనాన్షియల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ మనకి హైదరాబాద్లో పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా మనకు వచ్చేటప్పటికి గుంటూరు అమరావతిని సెలెక్ట్ చేసినప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆల్ అపోజిషన్ లీడర్స్ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్లాన్డ్ సిటీగా మనం దాన్ని కన్వర్ట్ చేయడానికి పెట్టుకున్నవి ఏవైతే ఈరోజు టెంపరీ కట్టినవన్నీ కూడా వేస్టేజ్ కావు, అవి కూడా రెవెన్యూ జనరేట్ చేసేవి. ఆయన సెల్ఫ్ సస్టైన్ చేసుకునేటువంటి ప్రాజెక్ట్. ఆయన చెప్పింది అందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఈవేళ రైతాంగం మీరు ఒక్క ఎకరా ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు ఈ గవర్నమెంట్ వచ్చాక 5 ఏళ్ళు. ల్యాండ్ ఎక్విజిషన్ అంత టఫ్ జాబ్. నేను మీకు ఎన్ఐడి ఫ్లైఓవర్ కూడా ఈరోజు అది కంప్లీట్ చేసామంటే ఎందుకు అయిందంటే ఎర్లీగా అది స్టార్ట్ చేసి కట్టడం 2 పూర్తయినాయి అంటే 2 టైంలో నేను ఎమ్మెల్యే ఉన్నానంటే దానికి కారణం సింగిల్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ ఎక్విజిషన్ నేను ఒప్పుకోవాలి. ల్యాండ్ ఎక్విజిషన్ అంటే మీరు మళ్ళీ అక్కడ బిల్డింగ్స్ కొట్టాలి, లేకపోతే చర్చ్ పోతుంది, లేకపోతే అవన్నీ పోయినాక వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ సహకరించకపోతే అది 2-3 ఏళ్ళు పోతుంది. డిలే చేయకూడదు, ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. మనం అనుకోగానే అది శాంక్షన్ స్టార్ట్ చేయాలి. కాబట్టి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా మీరు డిజైన్ చేయండి అని కూర్చునేవాడు కన్సల్టెంట్ దగ్గర. ఎందుకు అది చేయాల్సి వచ్చిందంటే ఇప్పటికీ శీలానగర్ పోర్ట్ రోడ్, శీలానగర్ టు సబ్బవరం పోర్ట్ రోడ్ డ్యూ టు ల్యాండ్ ఎక్విజిషన్ ఆగిపోయింది. ఎప్పటి నుంచో ల్యాండ్ ఎక్విజిషన్ చాలా టఫ్ జాబ్ ఏదైనా స్టేట్ కానీ. ఇప్పుడు మీకు భీమిలి బీచ్ రోడ్డు అనౌన్స్ చేశారుగా ముఖ్యమంత్రి, ఎప్పటి నుంచి చెప్పారు. అక్కడి నుంచి 200 అడుగులు అన్నారుగా, ఎందుకు ఒక గజం ఎక్వైర్ చేయలేకపోయినారు? మీకు ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది అంత టఫ్ జాబ్ అయితే 30,000 ఎకరాలు తీసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు రైతులు ఒప్పించి ఒక స్టేట్ క్యాపిటల్ కట్టడానికి. మీరు 10 ఎకరాలు మీకు జస్ట్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ వస్తే నీకు రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మీ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది. మనం డెఫినెట్గా ఆ భూముల్లో ఇప్పుడు ఈ మహానగరాలు ఏర్పాటు అయినాక ఓల్డ్ సిటీస్ ఎలా ఉన్నాయి, న్యూ సిటీస్ ఎలా ఉన్నాయి, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు పెద్ద ఎక్స్టెంట్ ఇచ్చి అందులో 1000 గజాలకు 1200 గజాలకు వాళ్ళు సంతృప్తి పడ్డారంటే ఒక 5000 గజాలు ఇచ్చి ఇంత పోతున్నారంటే ఆ డెవలప్మెంట్ రేషియోలో ఆ డెవలపర్ డెఫినెట్గా డెవలప్ చేస్తారు. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంటారు ప్రైవేట్ బిల్డర్స్, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఎంత బాగుంటాయంటే రైతు ల్యాండ్ ఇస్తాడు. ఆ రకంగా ఒక డెవలపర్ లాగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం జరిగింది అక్కడ రైతాంగం. ఇప్పుడు అందుకని వాళ్ళు ఇప్పుడు తర్వాత కాలంలో ఇప్పుడు ఎంత పెద్ద యాజిటేషన్ అమరావతి రైతులు చేయడానికి కారణం దానికి న్యాయస్థానాలు కూడా ఇది కరెక్ట్ అని చెప్పి ఈరోజు కోర్టు కూడా ప్రభుత్వానికి నెగిటివ్గా ఇవ్వడానికి కారణమైంది. కాబట్టి అమరావతి అనేటువంటి చాలా మంచి నిర్ణయం. దానికి ఆ ప్రాజెక్ట్ కూడా చూస్తే అందరికీ కూడా యాక్సెప్ట్. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి స్టేట్ ఆదాయం పోయింది, ఇన్కమ్ పోయింది, ఎంప్లాయ్మెంట్ పోయింది, వీళ్ళతో నెగోషియేషన్స్ పోయినాయి. ఒకవేళ ఇష్యూ క్లోజ్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఈపాటికి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఉండాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్ ఇష్యూ క్లోజ్ అవుతుంది. కోర్టు పర్మిషన్ ఇస్తుంది, ఇండస్ట్రీ ఓపెన్ చేసుకోమని పర్మిషన్ ఇస్తుంది. సో దానివల్ల ఏమి అడ్వాంటేజ్ ఉంది? నువ్వు నిర్ధారణకు రాలేకపోయినావు. సో ఈ రకమైనటువంటి అంటే ఇవేంటంటే ఇండస్ట్రీస్ ఎందుకు ప్రోగా మన దగ్గరికి వస్తాయి, మనకి ఏపీలో ఏం చూసి వస్తాయి?
సో ఏం చెప్పాలి, ఏం చెప్తే వస్తాయి. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి తేడా. సో వీఆర్ మనం చెప్పాల్సిన ప్రజెంటేషన్ ఒక సింగిల్ విండో సిస్టమ్, మీరు రండి, మీకు రెడ్ కార్పెట్, మీకు ఏవేవో ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఇండస్ట్రీస్టులకి మనకి ఏపీలో ఎందుకు మన కాంపిటీషన్ ఉంది వరల్డ్ వైడ్, చాలా గ్లోబల్లీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎకానమీ పెంచుకోవాలనే ప్రయత్నంలో మేజర్ ఇదే. మీకు ఒక్క ఎగ్జాంపుల్, ఒక్క సింగిల్ లైన్ చెప్పాలంటే, అసలు ఒక పెట్టుబడి వచ్చిందంటే అది ప్రభుత్వ పెట్టుబడి కావచ్చు, లేకపోతే ప్రైవేట్ పెట్టుబడి, దానివల్ల రాష్ట్ర ఆదాయం చాలా గొప్పగా ఉంటుంది. మాకు చంద్రబాబు నాయుడు గారు హెచ్పిసిఎల్ రిఫైనరీకి ఎక్స్పాన్షన్కి వచ్చింది 22,000 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిఫైనరీ ఎక్స్పాండ్ చేస్తున్నారంటే మీరు అక్కడ లోకల్గా పబ్లిక్ హీరింగ్లో ఉంటుంది. మీరు లోకల్ ప్రజాప్రతినిధులుగా జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రాష్ట్ర ఆదాయాలు పెరుగుతాయి అని చెప్పి అందరికీ కూడా అదర్ ఇష్యూస్, పొల్యూషన్ ఇష్యూస్ కూడా, లేకపోతే సేఫ్టీ రిఫైనరీ కానీ సేఫ్టీ, రెండింటికి కూడా ఆ లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఎక్విప్మెంట్, కొత్త టెక్నాలజీ వరల్డ్ వైడ్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పబ్లిక్ ఒపీనియన్లో మేము అంటే ఈజీగా అన్ని వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. మనం చూసాం ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది అంటే బయట రాష్ట్రాలలో వస్తున్నారు, లోకల్కి ఏదో ఎంప్లాయ్మెంట్ అంటూ జనరేట్ అయ్యింది. ఈరోజు అవన్నీ అయిపోయి మొన్నే డెడికేట్ అయింది ప్రైమ్ మినిస్టర్ గారు, ఆన్లైన్ వర్చువల్గా చేశారు. నేను కూడా వెళ్ళాక మా ఈడీ గారిని అడిగాను, మా చంద్రబాబు నాయుడు గారు చాలా వెంటపడేవారు, ఇది ఒక పబ్లిక్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ కదా, సో మేము అనుకున్న స్థాయిలో అయితే లోకల్ ఎంప్లాయ్మెంట్ జరగలేదు, స్థానికంగా ఉపాధి కలగలేదు, బట్ దేశవ్యాప్తంగా చాలామంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్, బట్ మా స్థానికంగా మా నియోజకవర్గానికి ఏం ఉపయోగపడలేదు. మరి దీని గురించి మేము ఆ రోజు ఇంత చంద్రబాబు నాయుడు గారు ఎఫర్ట్ పెట్టి అనేక ఫోన్లు చేసి మీరందరూ కూడా ఎక్కడ కూడా అండర్స్ట్ లేకుండా మనం సింగిల్ వాయిస్తో యాక్సెప్టెన్స్ ఇవ్వండి, ఫాస్ట్గా అనుమతులు ఇవ్వడానికి ఉంటుంది అని అంటే మేము ఇచ్చాం. దీనివల్ల ఏంటంటే ఈడీ ఒకటే అన్నారు, ఇప్పుడు 12 lakh tons క్రూడ్ ఆయిల్ మనకి పెరిగింది, 6 ఉండేది 12 అంటే డబల్ అయింది. అఫీషియల్గా డబల్ కెపాసిటీ, బట్ మనం 15 to 17 lakhs వరకు చేస్తున్నాం ప్రొడక్షన్. సో మనం అది చేయడం ద్వారా ఒక్క రాష్ట్రానికి ఆదాయం ట్యాక్స్ రూపంలో 4,500 కోట్లు పర్ ఇయర్ వస్తుంది. ఎంత చెత్త పన్ను వసూలు చేస్తూ వస్తుందండి, 4,500 crores అంకము. ఈరోజు చెత్త పన్ను వసూలు కావచ్చు, లేదా గ్యాస్ మీద 400 రూపాయలు, పెట్రోల్ మీద 15 రూపాయలు, కరెంటు బిల్లు మీద ట్రూ అప్ ఛార్జెస్, ఎఫ్పిపిసి ఛార్జెస్ అని మీరు ఇన్ని వసూలు చేస్తే ఇన్ని వేల కోట్లు ఎక్కడ వస్తాయి? ఇండస్ట్రీస్ వల్ల మాత్రమే స్టేట్కి ఎకానమీ పెరుగుతుంది. ఇది వాస్తవం. సర్వీస్ సెక్టార్లోనూ ఇండస్ట్రీస్ వల్లే స్టేట్కి ఆదాయాలు పెరుగుతాయి. ఆ డెసిషన్స్ లేవు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఈరోజు మీరు అన్నారు ఇందాక ప్రశ్న, మీరు సంక్షేమం ఎలా సూపర్ 6, నువ్వు ఇన్కమ్ జనరేట్ చేసే కెపాసిటీ ఆ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. అంటే అది జనంకి రీచ్ అవ్వట్లేదు కదా సార్, ఎందుకంటే జనం అయితే ఒకటి అడుగుతున్నారండి. యాక్చువల్గా ఇప్పటికే స్టేట్ అధోగతి పాలైంది, వెల్ఫేర్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు జగన్ గారు, అందరికీ డబ్బులు పంచుతున్నారు. సో మీరు దానికంటే ఎక్కువ ప్రతిఫలం ఇస్తామంటున్నారు, ఏ విధంగా చేస్తారు? డబ్బులు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్ రెడ్డి గారు ఇచ్చారనేటువంటి వాదన నేను యాక్సెప్ట్ చేయను. ప్రచారం ఎక్కువ. ప్రచారం జగన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే కూడా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ 10 రూపాయలకి 100 రూపాయలు ప్రచారం చేసుకుంటున్నాడు. మీకు ఉదాహరణకి రేషన్కి ఒక వాహనం వెళ్తుంది, వాహనకి జగన్ రెడ్డి గారి బొమ్మలు వైకాపా కలర్స్తో ఒక వాహనం వెళ్తుంటుంది. దానిలో ఇచ్చేది ఏంటండి? ఓన్లీ బియ్యమే కాదు, బియ్యమే. మేము 8 items ఇచ్చేవాళ్ళం చంద్రన్న కానుకలు రేషన్ డిపో దగ్గర, వితౌట్ బ్యానర్, వితౌట్ పబ్లిసిటీ. ఈ రైస్ ఎవరు ఇస్తున్నారండి? కేంద్రం ఇస్తుంది. మోడీ గారు కూడా బొమ్మ లేకుండా, కేంద్రం బొమ్మ లేకుండా జగన్ రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకున్నటువంటి సంక్షేమం ఇది. మీరు అంటున్న బటన్ కూడా వచ్చే ప్రతి స్కీము రైతుకి ఇచ్చేది ఎవరు ఇస్తున్నారండి? సెంట్రల్ స్కీమ్ 8,000 ఇస్తే వీళ్ళు 6,000 ఇచ్చి రైతుకి ఇచ్చేటువంటి. అంటే నేను అదే గవర్నమెంట్ పాలసీస్లో చంద్రబాబు నాయుడు గారు అదే ఇచ్చాం. ప్రతి ప్రోగ్రాం మేము అంత పబ్లిసిటీ ప్రచారం చేసుకోలేదు. ఈరోజు పేదవాడి సంక్షేమం అన్న కంటే ఎందుకు తీసేసా? 5 రూపాయలు ఇచ్చేది చంద్రన్న బీమా, 2 లక్షలు 5 లక్షలు వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేకపోతే అంత్యక్రియలు అయితే వెంటనే డబ్బులు ఉండవు, బీమా మిత్రులు వెళ్ళి 5,000 ఇచ్చేసేది. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కట్ చేసి మేము సంక్షేమం ఇచ్చినవి కూడా ఆ రోజు ఈ ప్రచారం లేదు. మీరు అంటున్నటువంటి సంక్షేమం
ఎక్కువ పర్సంటేజ్ అప్పుడే మేము ఖర్చు పెట్టగలిగాం. అప్పుడు ఖర్చు పెట్టినటువంటి సంక్షేమం కంటే ఇప్పుడు ఏం ఖర్చు పెట్టట్లా. ఓకే. ప్రచారానికి ఎక్కువ అవుతుంది, నేను అదే చెప్తున్నాను. రెండోది ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి సోర్సెస్ అన్నీ కూడా లెక్కరు, శాండ్, మైన్స్ వచ్చేటువంటి ఆదాయాలు వాళ్ళు గవర్నమెంటే ఇప్పుడు సేల్ చేస్తూ ఉంది. కొత్త బ్రాండ్లు వచ్చాయి. ఎందుకు ఎంఎన్సీలకి 4 ఏళ్ళకి ఈ రాష్ట్రంలో ఈ ఇయర్ అలౌ చేశాడు. ఎంఎన్సీలు ఈ రాష్ట్రంలో లిక్కర్ అమ్మడానికి అనుమతి ఇవ్వలేదు. కంట్రీ వరల్డ్ వైడ్ ఉండేటువంటి ఒక్క కంపెనీ కూడా లిక్కర్ స్టేట్లో అలౌ చేయలేదు. ఎందుకని చిన్నవాళ్ళని అడిగినా చెప్తారు. దానికి కారణం కమిషన్ ఇవ్వలేదు. వాళ్ళు అలౌ చేయలేదు స్టేట్. ఈ మధ్య అలౌ చేశారు. పక్క రాష్ట్రాలలో అన్ని రకాలు వస్తాయి. ఇక్కడ మాత్రం సొంత తయారీ కంపెనీలు మాత్రం అలౌ చేశారు. వాళ్ళ అంటే దానిలో ఎంత ప్రైస్ వెళ్తుందో తెలుసు. సో ఇన్కమ్ అనేది స్టేట్కి అడ్జస్ట్ కాకుండా వాళ్ళ పర్సనల్గా వెళ్ళిపోయినాయి. ఇసుక గురించి తెలుసు, అన్నిటి గురించి అందరికీ తెలిసిందే, తెలియకపోవడమే లేదు. ఇక్కడ వెల్ఫేర్ అనేది ఇంకా సమర్థవంతంగా ఎందుకు ఇస్తామని చాలా చెప్తున్నామంటే దానికి కారణం రెవెన్యూ జనరేట్ చేసేటువంటి స్కోప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. స్టేట్కి ఏమీ లేకుండా గతంలో చేశారు కాబట్టి ఈరోజు అవన్నీ కూడా జనరేట్ చేయడమే కాకుండా ఇన్వెస్టర్ ఏదో చెప్తున్నాను, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే అట్రాక్ట్ అయ్యి స్టేట్లో వస్తాయో అవి 1000 కోట్లు 100 కోట్లలో కనబడుతుంటుంది పబ్లిక్ మీద. అందుకే మేము కరెంటు బిల్లు పెంచలేదు. ఎంత వెల్ఫేర్ చేసినా, ఎంత డెవలప్మెంట్ చేసినా. ఈరోజు రోడ్లు ఎక్కడ వేశారు? రోడ్స్ ఒకవైపు డెవలప్మెంట్, ఒకవైపు వెల్ఫేర్, రెండు సైమల్టేనియస్గా చేశాం. ఎక్కడ వెల్ఫేర్లో కూడా అన్నీ కట్ చేసి దాదాపు 80 పథకాలు తీశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడ ఉంది అసలు? ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరికి రాలా స్టూడెంట్లకి? మీరు అడగండి, ఇప్పుడైనా డిగ్రీ చదువుతున్న వాళ్ళకి ఎవరికైనా డబ్బులు పడ్డాయేమో. రెండోది ఫారిన్ ఎడ్యుకేషన్ బయటికి వెళ్ళిన వాళ్ళు అందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ విదేశీ విద్య పెట్టాం. లేదు. జగన్ మనతో అనుకుంటున్నట్టు అంతకుముందు ఇచ్చినటువంటి వెల్ఫేరు ప్రచారం లేదు. ఇప్పుడు ఇచ్చేదానికి తగ్గించేనా, కేటాయింపు తక్కువైనా ప్రచారం ఎక్కువ ఉంది. దానికి కారణం కూడా వీళ్ళు అసలు ఇన్కమ్ జనరేట్ చేయలేకపోయినాడు. స్టేట్లో ఇన్కమ్ జనరేట్ చేయలేకపోయినాడు. దానివల్ల ఇబ్బంది వచ్చింది. సార్ మీరు ఇందాక అన్నారు అంటే మేము అప్పట్లో ఇచ్చిన వాటికి ప్రచారం చేసుకోలేదండి, అది మీ పొరపాటు